అందరికీ నమస్కారం. వెల్కమ్ టు అవర్ ఛానల్. ఏపీ షెట్ 2024 అడ్మిషన్స్కి సంబంధించి బైపీసీ స్ట్రీమ్కి సంబంధించి ఫైనల్ ఫేజ్ వెబ్ కౌన్సిలింగ్ అనేది ఇవ్వడం అనేది జరిగింది. బీటెక్ బయోటెక్నాలజీ, ఫుడ్ టెక్నాలజీ, ఫుడ్ ఇంజనీరింగ్, అగ్రికల్చరల్ ఇంజనీరింగ్ అండ్ ఫార్మాసిటికల్ ఇంజనీరింగ్, ఫార్మసీ, ఫార్మడీ కోర్సెస్కి సంబంధించి ఈ కౌన్సిలింగ్ డేట్స్ అనేది ఇవ్వడం జరిగింది. వీటికి సంబంధించిన వివరాలు చూద్దాం. అంతకంటే ముందు ఈ వీడియోని తప్పకుండా లైక్ చేయండి. దీనికి సంబంధించి ఎవరైనా మీ ఫ్రెండ్స్ ఉంటే వాళ్ళకు కూడా షేర్ చేయండి, వాళ్ళకు ఉపయోగపడుతుంది అనిపిస్తే. ఇంకా ఆల్రెడీ రిజిస్ట్రేషన్ చేసుకున్న వాళ్ళు మళ్ళీ చేసుకోవాల్సిన అవసరం లేదు. ఫీ పేమెంట్ అనేది మీరు చేయాల్సిన అవసరం లేదు. చేసుకునే వాళ్ళు ఫీ పేమెంట్ చేసి రిజిస్ట్రేషన్ అనేది చేసుకోవాల్సి ఉంటుంది. వాటికి సంబంధించిన డేట్స్ 19, 20 తేదీల్లో చేసుకోవాల్సి ఉంటుంది. ప్రాసెసింగ్ ఫీ కట్టి రిజిస్ట్రేషన్ చేసుకోవాల్సి ఉంటుంది. ఆన్లైన్ వెరిఫికేషన్ అనేది 19 నుంచి 21 తేదీ వరకు జరుగుతుంది. వెబ్ ఆప్షన్స్ అనేటివి 19 నుండి 22 తేదీ మధ్య మీకు ఏ కాలేజ్ కావాలి, ఎక్కడ కావాలనేది మీ ఇంట్రెస్ట్ని బట్టి వెబ్ ఆప్షన్స్ అనేది ఆర్డర్ ఆఫ్ ప్రిఫరెన్స్లో ఒకదాని తర్వాత ఒకటి మీరు ఇవ్వాల్సి ఉంటుంది. ఎక్కువ వెబ్ ఆప్షన్స్ ఇచ్చే ప్రయత్నం చేయండి. దీనికి సంబంధించి ఎక్కడో ఒక చోట సీట్ రావడానికి అవకాశం ఉంటుంది. ఇంకా 22వ తేదీ ఆల్రెడీ మీరు ఇచ్చిన వెబ్ ఆప్షన్స్లో ఏదైనా చేంజెస్ చేసుకోవాలనుకుంటే, ముందు వెనక మార్చుకోవాలనుకుంటే ఆ రోజు అవకాశం ఉంటుంది. 24వ తేదీ ఏ కాలేజ్ వచ్చింది, ఎక్కడ వచ్చింది అనేది సీట్ అలాట్మెంట్ ఇవ్వడం అనేది జరుగుతుంది. ఒకసారి మనం చెక్ చేసుకోవాల్సి ఉంటుంది. సీట్ వచ్చిన వాళ్ళు 24 నుండి 26వ తేదీ మధ్య సెల్ఫ్ రిపోర్ట్ చేయాల్సి ఉంటుంది. వెబ్సైట్లో మనకు వచ్చిన కాలేజీ ఓకే అన్నట్లుగా సెల్ఫ్ రిపోర్ట్ అనేది చేయాల్సి ఉంటుంది. ఏ కాలేజీలో అయితే సీట్ వచ్చి ఉంటుందో ఆ కాలేజీలో కూడా మీరు రిపోర్ట్ చేయాలి. సెల్ఫ్ రిపోర్ట్ చేయనట్లయితే మీ సీట్ క్యాన్సిల్ కావడం అనేది జరుగుతుంది. కాబట్టి సీట్ వచ్చిన వాళ్ళు సెల్ఫ్ రిపోర్ట్ చేసి మీరు కాలేజ్ రిపోర్ట్ కూడా చేయాల్సి ఉంటుంది. ఏ సర్టిఫికేట్స్ స్కాన్ చేసి అప్లోడ్ చేయాలనేది ఒకసారి చూస్తే, మీరు ఆల్రెడీ ఇంతకుముందు చేయని వాళ్ళు ఈఏపీ షెట్ ర్యాంక్ కార్డు, హాల్ టికెట్ అనేది సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. ఇంటర్ మార్క్స్ మేము, అదేవిధంగా 10th క్లాస్ సర్టిఫికేటు లేదా ఇట్స్ ఈక్వలెంట్ సర్టిఫికేటు, టీసీ, 6th క్లాస్ టు ఇంటర్మీడియట్ స్టడీ సర్టిఫికేటు 2024-25కి సంబంధించి, ఓసీలకు సంబంధించి ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్, ఎకనామికల్లీ వీకర్ సెక్షన్స్ ఎవరైతే ఓసీలు ఎలిజిబిలిటీ ఉంటుందో వాళ్ళు ఈ సర్టిఫికేట్ ఉన్న వాళ్ళు అప్లోడ్ చేయండి. ఇంకా రెసిడెన్స్ సర్టిఫికేట్ అన్నాడు, ప్రైవేట్ స్టడీ ఎవరైతే చేసి ఉంటారో వాళ్ళు రెసిడెన్స్ సర్టిఫికేట్ సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. అదేవిధంగా నాన్ లోకల్ అంటే ఎవరైతే వేరే స్టేట్లో చదివి ఉంటారో స్టూడెంట్స్, లేదంటే వాళ్ళ పేరెంట్స్ వేరే స్టేట్లో జాబ్ చేసి ఉంటారో దానికి సంబంధించి రెసిడెన్స్ సర్టిఫికేటు, ఎంప్లాయీ సర్టిఫికేట్ అనేది మీరు ఇవ్వాల్సి ఉంటుంది. అదేవిధంగా ఎస్సీ, ఎస్టీ, బీసీ వాళ్ళు క్యాస్ట్ సర్టిఫికేట్ ఇవ్వాల్సి ఉంటుంది. తర్వాత లోకల్ సర్టిఫికేట్, తెలంగాణ నుంచి ఏపీకి ఎవరైనా మైగ్రేట్ అయ్యింటే దానికి సంబంధించి మీరు ఆ సర్టిఫికేట్ కూడా ఇవ్వాల్సి ఉంటుంది అని ఇవ్వడం అనేది జరిగింది. ఏదైనా మీకు డౌట్స్ ఉంటే ఇక్కడ నెంబర్లు ఇచ్చినారు చూడండి, హెల్ప్ లైన్ నెంబర్స్, హెల్ప్ డెస్క్ నెంబర్స్. ఈ టైమింగ్స్లో మీరు ఫోన్ చేసే ప్రయత్నం చేయండి. ఈ వీడియో మీకు ఉపయోగపడింది అనిపిస్తే తప్పకుండా లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ ఎవరు ఉంటే వాళ్ళకి షేర్ చేయండి, వాళ్ళకి ఉపయోగపడుతుంది అనిపిస్తే. ఇలాంటి ఎడ్యుకేషన్ అప్డేట్స్ మిస్ కాకుండా ఉండడానికి ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.